హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాల్టి వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వ్లాగ్ వచ్చి ఇది అక్కాళ్ళ ఇంటి దగ్గర. ఇక్కడైతే మేము ఇంట్లో పనులు ఉంటే ఇంకా పనులు అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళే పని ఉందని చెప్పి ఇంకా రెడీ అవుతున్నాము. ఇంకేలోపు బావగారు కూడాను చిన్న అమ్మాయిని తీసుకొని అక్కాళ్ళ వదిన గారి ఇంటికి అయితే వెళ్తున్నారనమాట. అయితే అక్క బావగారు ఇద్దరు వెళ్దును, కాకపోతే అక్క మాతో పాటు ఇవాళ పెళ్ళికి వెళ్ళాలని చెప్పి ఇంకా అక్క అయితే ఆగిపోయి చిన్న అమ్మాయిని అయితే పంపిస్తుందన్నమాట. ఇంకా బావగారును కిరణ్ కూడా రెడీ అయిపోయారు. ఇంకా ఇద్దరు అయితే బయలుదేరి వెళ్తున్నారు. ఇంకా తర్వాత మేము కూడా బయలుదేరాలి. ఇంకా బావగారు వాళ్ళు అయితే వెళ్ళిన తర్వాత అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు. అంటే పెళ్ళికి వెళ్దాం అనుకుంటున్నాం కదా, ఇక్కడ నుంచి ఇంకా అందరం కలిసి వెళ్ళొచ్చు అనేసి ఇంకా అత్తయ్య వాళ్ళని ఇటు వచ్చేయమనేసి అంటే ఇంక ఇటు వచ్చేసారనమాట. ఇంకా టిఫిన్లు చేసిన తర్వాత ఇంకా మేము కూడా రెడీ అయిపోయి ఇంకా బయలుదేరి వెళ్తున్నాము. మేము బయలుదేరి వెళ్తుంటే టాటూ అయితే ఎక్కడికో వెళ్ళిపోతున్నామని చెప్పి ఇంకా దాన్ని కూడా తీసుకువెళ్ళమనేసి ఇంకా అరుస్తుందన్నమాట. బయలుదేరి కళ్యాణ మండపానికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే కళ్యాణం అయితే జరుగుతుంది. అంటే వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు. అయితే చర్చి ప్రార్థనలు అవి చేసి కళ్యాణం జరిపిస్తారు కదా, ఇంకా అలా అయితే జరుగుతుందన్నమాట. ప్రార్థనలు అవి చేసి ఇంకా కళ్యాణం అయితే జరిపిస్తున్నారు. ఇలా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు మరి ఇప్పుడు మధ్యాహ్నం టైంలోనే కళ్యాణాలు జరుగుతాయేమో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి ఇలా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ పెళ్ళికి రావటం ఇది 3వ పెళ్ళి అనమాట. ఇలా మధ్యాహ్నం టైంలోనే చేస్తారనుకుంటా మరి. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చేసరికి చీరలు అవి అయితే చూస్తున్నారనమాట. అంతకుముందు తీసుకున్నాము, కానీ మనం ఆడవాళ్ళు అనేసరికి చీరలు చూసే కొద్దీ తీసుకోవాలని అనిపిస్తుంది కదా. ఇంకా చీరలు అవి అత్తయ్యలు చూస్తుంటే ఇంకా అక్క నేను కూడా చీరలు తీసుకుందామని చెప్పి చూస్తున్నాం అనమాట. ఇంకా అక్క 2 చీరలు, నేను ఒక 2 చీరలు అయితే తీసుకున్నాము. అంటే ఇవేమి పెద్ద పార్టీలకి అలా వెళ్ళేవి అయితే కాదులేండి, రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసుకోవడానికి మాత్రమే. ఇంకా ఈవిడైతే మా నానమ్మకి అక్క అవుతారనమాట. జ్యోతక్క అంటాను కదా, వాళ్ళ నానమ్మ అనమాట. మా అమ్మకి అక్క అవుతారు. చీరలు చూస్తుంటే పెద్దమమ్మ అంటున్నారనమాట, ఈ రంగు బాగుంటుంది, ఆ రంగు బాగుంటుంది, తీసుకో అనేసి అని చెప్తున్నారు. సరే అనేసి అని చూస్తున్నాను. అంటే పెద్దగా శారీస్ అయితే కట్టుకోనండి, ఎక్కువ డ్రెస్లే కట్టుకుంటాను. సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పి తీసుకోవడానికైతే చీరలు చూడంగానే తీసుకోవాలనిపించి అయితే తీసుకుంటాను, కానీ చీరలు అయితే పెద్దగా కట్టను. ఇద్దరు బాగా ఉన్నారు, తప్పలేదు. నీ కంటికాలుగా అనిపిస్తుంది. కనిపెట్లు కనిపెట్లు అయ్యో ఎలా పాడైపోయమ్మా అంటారు. నేను పాడయ్యాను.
నానమ్మ వాళ్ళిద్దరూ కూడా మొన్నటి వరకు ఒక దగ్గరే ఉండేవారు. ఇప్పుడైతే చిన్నాన్నలు కొంచెం దూరంగా వచ్చారు కాబట్టి, ఇంకా మా అమ్మాళ్ళకైతే కలవటం కుదరట్లేదు. చాలా రోజుల తర్వాత పెద్దనానమ్మ వచ్చేసరికి ఇంక ఇద్దరు కూడాను ఎలా ఉన్నావు అని మాట్లాడుకుంటున్నారు. ఓకేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు